వర్షాల మీద ఆధారపడకుండా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగ ఉత్పత్తి పెంచడం కోసం, స్థిరమైన నీటి వనరుల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి, మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్ల పునరుద్ధరణ, వెలిగొండ, తారకరామ తీర్థసాగరం వంటి ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రతి ఎకరాకి స్థిరమైన సాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే ఒక మహాయజ్ఞం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి అంశాలకి మన మీడియాలో అలాగనే మన చర్చల్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా సాధారణ ప్రజల జీవితాలతో వాళ్ళ సమస్యలతో సంబంధం లేని విషయాల మీద ఈరోజు ప్రతిపక్షం సభకు కూడా రాకుండా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకపోవటం మన దురదృష్టం అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ప్రతిసారి ఐటీ అని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త కార్యక్రమాల్ని చాలా సృజనాత్మకంగా ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు అధ్యక్ష. ఇందాకనే ఏలూరు సాంబశివరావు గారు కూడా మెన్షన్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి కుప్పానికి ఒక టెక్నికల్ టీముని తీసుకొచ్చి ఒక ప్రాజెక్టుని అక్కడ ప్రయోగాత్మకంగా చేస్తున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులు విమర్శించారు. చాలామంది కుహనా మేధావులు అవమానకరంగా కామెంట్ చేశారు. కానీ ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి ఒక ప్రయోగం చేస్తేనే సాంకేతికంగా ఒక సమాజం ముందుకెళ్ళిద్ది అధ్యక్ష. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో, వ్యవసాయ రంగ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక చెరగని ముద్ర ఏంటంటే బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టి ప్రతి మొక్కకి ప్రతి ఎకరాకి అంటాం, ప్రతి ఎకరా కాదు అధ్యక్ష, ప్రతి మొక్కకి స్థిరమైన నీటి పారుదల అందించి పంట ఉత్పత్తిని పెంచే శాస్త్రీయ విధానమే బిందు సేద్యం. ఆ బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టిన నాకు తెలిసి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వ్యవసాయ రంగంలో బిందు సేద్యం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాం అధ్యక్ష. మరి ఇన్ని చేస్తున్నప్పుడు వీటి ఫలితం ఆర్థిక గణాంకాల రూపంలో ఎలా ఉంటుందంటే 2025-26 అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆర్థిక సంవత్సరంలో మన జిఎస్డిపిలో 17,62,357 కోట్ల రూపాయలుగా నమోదైతే ఇందులో వ్యవసాయ రంగం వాటా 33.2% ఉంది అధ్యక్ష. వ్యవసాయ రంగం వాటా 33.2% మన జిఎస్డిపిలో. మరి ఇది ఊరకనే రాలేదు అధ్యక్ష. ఇందాక నేను చెప్పిన పోలవరం కానీ పట్టిసీమ కానీ, వాస్తవానికి పట్టిసీమ గురించి 2014-2019 కాలంలో పట్టిసీమ నిర్మాణం జరిగేటప్పుడు దాని మీద రాజకీయంగా విపరీతమైన విమర్శలు చేశారు. కానీ ఈరోజు కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో ఆఖరికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా అక్కడ పండుతున్న అరటి తోటలకు అందుతున్న నీరు పట్టిసీమ ద్వారా వెళ్లిన నీరే అధ్యక్ష. దాన్ని గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేకపోవటం మన దురదృష్టం. అలాగే ఈరోజు మొత్తం భారతదేశంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 0.80% ఉంది. దేశంలో జాతీయ వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% ఉంటే, అంటే 1% కన్నా తక్కువే ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83% ఉంది. దీనికి ముమ్మాటికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న నాయకత్వం అధ్యక్ష. అలాగే ఈ దేశంలో వ్యవసాయ రంగం సాధిస్తున్న లేదా అందిస్తున్న ఆదాయంలో, దేశానికి వ్యవసాయ రంగం అందిస్తున్న ఆదాయంలో 10% ఆంధ్రప్రదేశ్ నుంచి రావటానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి విధానాలే కారణమని ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి శాస్త్రీయంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి
గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన అనేక విధానాల్లో ఒక ప్రధానమైంది మనం ఇంకా 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 గట్టిగా చెప్పాల్సింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఎందుకు రైతుకి ఆర్థిక సహాయం అవసరం అంటే నేను ఇందాకే చెప్పాను అధ్యక్ష, భారతదేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పుల్లో పెరుగుతాడు, అప్పుల్లో జీవిస్తాడు, అప్పుల్లో మరణిస్తాడు. మరి అలాంటి రైతుని ఆర్థికంగా ఆదుకున్నప్పుడు ఆ రైతుకి భరోసా, ఆ రైతుకి నష్టాన్ని తగ్గించి ఆ రైతుకి ఆదాయాన్ని పెంచే ఒక కార్యక్రమమే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అధ్యక్ష. మరి ఇందాకనే గణాంకాలు సోదరులు ఏలూరు సాంబశివరావు గారు కూడా చెప్పారు, వాటన్నిటిని నేను ఇప్పుడు రిపీట్ చేయట్లేదు. అన్నిటికీ మించి గత 20 నెలల్లో మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకోగలిగిన మరొక విజయం ఏంటంటే ధాన్య సేకరణ. ఈ ధాన్య సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ధాన్య సేకరణ చేసింది అధ్యక్ష. ధాన్య సేకరణ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వదిలేసిన 1674 కోట్ల 47 లక్షల రూపాయలు ధాన్యం బకాయిల్ని మనం రైతులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే కృష్ణా గోదావరి డెల్టాల్లో ప్రస్తుతం వస్తున్న మార్పుల్లో భాగంగా సాగు కాలాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా చాలా మందికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. సాగు కాలాన్ని ముందుకు తీసుకురావటం అదేంటి, మనం జూన్లో మన ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కదా అంటే మీరు భవిష్యత్తులో చూడండి మే నెల నుంచే పంటలు వేసే కార్యక్రమం రాబోతుంది. దీన్ని కూడా శాస్త్రీయంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ప్రారంభించారు అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, ఇటీవల కాలంలో ప్రకృతి వ్యవసాయం మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చ నడుస్తుంది అధ్యక్ష. ప్రకృతి వ్యవసాయం ఎందుకు, ప్రకృతి వ్యవసాయం అంటే వాస్తవానికి ఈరోజు మనం తినే ప్రతి ఆహారం కలుషితం కావటం, ప్రతిదీ కలుషితం కావటం, వీటికి కారణం ఏంటంటే పురుగు మందులు, ఎరువుల అవశేషాలు, ఇవి దాదాపు మనం తినే ప్రతి ఆహారంలో ఉండటం, ఫలితంగా అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీయటం. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని లేదా ఒక సమాజంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏది దెబ్బతీసినా అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది అధ్యక్ష. అందుకని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు దేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ పథకంలో భాగంగా మన రాష్ట్రంలో దాదాపు అన్ని మండలాల్లో 8357 గ్రామాల్లో ఈరోజు కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలు మొదలైనవి. రైతులకు శిక్షణ ఇస్తున్నాం. అలాగనే 1712 బయో సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఉపకరణాలు, సమాజంలో ఒక మార్పు వచ్చినప్పుడు చాలా మంది దాన్ని అనుసరించడానికి వెనకడుగేస్తారు. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఈ సభలో, కానీ ప్రకృతి వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారంటే చేతులు ఎత్తే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే ఒక మార్పు అనేది ఎవరొకళ్ళు ప్రవేశపెట్టి ఎవరొకళ్ళు అమలు చేసి మంచి ఫలితాలు వచ్చిన తర్వాత మనం కూడా చేద్దామని అనుకుంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలా అనుకోరు అధ్యక్ష. మీరు ఇది 4వ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ప్రతిసారి ఆయన ప్రవేశపెట్టి ఆయన అమలు చేసిన పథకాలు చూస్తే దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించడానికి కూడా ఊహించడానికి కూడా అవకాశం లేని అంశాలు ఎన్నో ఆయన విధానాలుగా ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాలు చూపించి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని చూస్తే వాటి ఫలితం అర్థమైంది అధ్యక్ష. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మన ప్రభుత్వ విధానంలో భాగంగా ముందుకు తీసుకెళ్తూ వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యల్ని ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూపొందించి దానికి అవసరమైన కేటాయింపులను కూడా ప్రతిపాదించిన ఈ వ్యవసాయ రంగ బడ్జెట్కి సంబంధించి నేను తిరువూరు లాంటి ఒక పూర్తి గ్రామీణ నియోజకవర్గానికి ప్రతినిధిగా
ఈ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనని పూర్తిగా మద్దతు ఇస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు.